అందరికీ నమస్కారం. మన నాయకులు నీరు లేకుండా, గాలి లేకుండా, ఆహారం లేకుండా కూడా ఉండగలరు. కానీ పవర్ లేకుండా, పదవి లేకుండా, ప్రోటోకాల్ లేకుండా, పరపతి లేకుండా మాత్రం అస్సలు ఉండలేరు. ఎప్పుడూ వెనకాల గన్మెన్లు ఉండాలి, చేతిలో ఒక పదవి ఉండాలి, పదవి ద్వారా వచ్చే పవర్ ఉండాలి, పరపతి ఉండాలి, ఆ పరపతితో కొన్ని పనులు చేసుకోగలిగే పరిస్థితిలో ఉండాలి. అలా ఉంటేనే ఆ నాయకుడు బతకగలడు. లేకపోతే అది లేకుండా నిద్ర కూడా పోలేడు. అందుకనే ఇప్పుడు కవిత కొత్త పార్టీ ఎందుకని పెడుతుంది తెలంగాణలో? ఆమెకి ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ప్రయారిటీ లేదు. ప్రయారిటీ లేకుండా ఆమె ఉండలేదు. ఆమెకు ప్రయారిటీ కావాలి, పరపతి కావాలి, ప్రోటోకాల్ కావాలి. ఆమె చుట్టూ వార్తలు నడుస్తుండాలి. అది ఆమె కోరుకుంటుంది. అందుకని ఆమె కొత్త పార్టీ పెడుతుంది. ఆ పార్టీలో గిట్టక నచ్చక ఆ పార్టీలో ఉండేటువంటి తగాదాలు, ఆమెకి ఏదో ఆస్తి గొడవలు, ప్రధానంగా పదవి తగాదా కానీ పార్టీ పెడుతుంది. ఆ వాళ్ళతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకుంది. అలాగే విజయసాయిరెడ్డి కూడా ఇవాళ పార్టీ పెడతాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు పెడతానంటున్నాడు? ఆయన ఆశించింది ఏంటంటే ఆయన వైసీపీకి రాజీనామా చేసి, ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి వస్తే మళ్ళీ బీజేపీలో చేరితే మళ్ళా తన ఎంపీ పదవి తనకే ఇస్తారు. ఎందుకంటే ఆయన మోడీ గారితో, అమిత్ షా గారితో, బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అందులో చదువుకున్నోడు కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నోడు కూడా కదా, 2 సార్లు రాజ్యసభలో పనిచేసి ఉన్నోడు కూడా కదా, సీనియర్ రాజ్యసభ సభ్యుడు కదా. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీజేపీలో చేర్చుకుంటారు, మళ్ళీ తన పదవి తనకే ఇస్తారు అనుకున్నాడు. కానీ బీజేపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు అడ్డంకయ్యాడు. ఎందుకంటే గతంలో టీడీపీని, చంద్రబాబు నాయుడిని ఇస్తారీతన విజయసాయిరెడ్డి తిట్టాడు కాబట్టి దాని ఫలితంగా టీడీపీ వాళ్ళు అడ్డుపడ్డారు. విజయసాయిరెడ్డిని బీజేపీలోకి చేర్చుకొనివ్వలేదు. సరే, మొదట్లో అనుకున్నాడు ఓ 4 రోజులు కోపం ఉంటుంది, 5వ రోజు అంటే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళే పిలుస్తారు, చేర్చుకుంటారు పార్టీలో అనుకున్నాడు. అప్పటికైతే నేను వ్యవసాయం చేసుకుంటా, మొక్కలు నాటుకుంటా, నేను రాజకీయాల నుంచి గుడ్ బై చెప్తున్నాను కల్లబొల్లి కబిల్లి చెప్పాడు. అంతా ఉడిదే. రాజకీయాల నుంచి ఆయన తప్పుకునే మనిషి కాదు, అది నేను ఆ రోజే చెప్పాను. అన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి పరపతిని అనుభవించి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పి హంగామాగా ఉండి వాటన్నిటికి దూరంగా బతుకుతానంటే అది మనం ఊహించలేం. అది నిజం కాదు, నిజమయ్యే పని కాదు. ఆ రోజే చెప్పాను నేను. అనుకున్నట్టే తర్వాత కొద్ది కాలాన్ని మళ్ళా బీజేపీలో ట్రై చేశాడు, వర్కౌట్ కాలేదు. అవసరం తిరిగి వైసీపీలోకి వెళ్దామని కూడా ప్రయత్నం చేశాడు. అందుకే చుట్టూ ఉన్న క్వార్టర్ని ఏ కేసులోనే ఇరికిస్తూ వస్తున్నాడు తప్ప జగన్ ఇరికించట్లే. జగన్ మీద ఒక్క మాట అంటలే. సజ్జలను అంటాడు, మిథున్ రెడ్డిని అంటాడు, వైవి సుబ్బారెడ్డిని అంటాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అంటాడు. కానీ జగన్ని మాత్రం విజయసాయిరెడ్డి ఏమీ అనట్లేదు. కారణం ఏంది? జగన్తో రిలేషన్ కావాలి, అవసరమైతే తిరిగి వైసీపీలో చేరాలి. ఇది విజయసాయిరెడ్డికి ఉన్న ప్లాన్. కాకపోతే జగన్ కూడా ఇక చేర్చుకోవడానికి నో అని చెప్పేశాడట. ఈ మధ్యకాలంలో వైసీపీలో తిరిగి చేరదామని ట్రై చేశాడట, కానీ జగన్ నో చెప్పేశాడట. ఇప్పుడు కొత్త పార్టీ పెడతానన్న స్టేట్మెంటు మేబీ జగన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం కావచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడితే విజయసాయిరెడ్డి ఏమి క్లిక్ కాడు, విజయసాయిరెడ్డి ఏమి గొప్పగా గెలవడు. అది విజయసాయిరెడ్డికి కూడా తెలుసు. పోయినసారి నెల్లూరు ఎంపీగా వైసీపీ పార్టీ తరపున నిలబడి ఓడిపోయాడు. అప్పుడు ఆ ఓడిపోవటం అనేది విజయసాయిరెడ్డి తెలుసు. పోయినసారి కూడా 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసినప్పుడే తను ఓడిపోతానన్న విషయం విజయసాయిరెడ్డి తెలుసు. కానీ జగన్ ఫోర్స్ మేరకు పోటీ చేశాడు. కొద్దిగా విజయసాయిరెడ్డి ప్రాక్టికల్గా ఉండే మనిషి. ఎంత ప్రాక్టికల్గా ఉండే మనిషి అంటే ఓపెన్గా జగన్కి మీడియా ముందు చెప్పేశాడు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇదే క్వార్టరీ పెట్టుకొని ఇదే ఆలోచనతో నువ్వు ఉండి వాళ్ళు కూటమిగా కలిసి ఉన్నంత కాలం నువ్వు పాదయాత్ర కాదు కదా, మోకాలు యాత్ర చేసినా నువ్వు గెలవు అని చెప్పేశాడు. పోయినసారి ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోతుందని ముందే గమనించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. నేను వీడియో చేశాను. 2024 ఎన్నికల ఫలితాల కంటే విజయసాయిరెడ్డి ఓటమిని గమనించాడు అన్న విషయాన్ని చెప్తూ వీడియో చేశాను నేను. నా పాత వీడియోలో వెతికితే మీకు దొరుకుతుంది. అంటే విజయసాయిరెడ్డి కొద్దిగా ప్రాక్టికల్గా ఉంటాడు. అలాంటి వ్యక్తి పార్టీ పెడతాడని నేనైతే అనుకోవట్లేదు. నెవర్. అతను పార్టీ పెట్టాడు. కాకపోతే జగన్ బ్లాక్మెయిల్ తెలుసుకున్నాను, నువ్వు నీ పార్టీలో నన్ను చేర్చుకో, నాకు పదవి ఇవ్వు, లేకపోతే నేను పార్టీ పెడతా. పార్టీ పెడితే జగన్కి మైనస్. ఎందుకు? విజయసాయిరెడ్డి వెనకాల ఎవరు పోతారు? రెడ్డి ఓటు బ్యాంక్ పోయింది. జగన్ అంటే జగన్ మైండ్ సెట్ చూసి, జగన్ ఆలోచనలు చూసి, జగన్ ప్రెస్ మీట్ చూసి, జగన్ మీమ్స్ చూసి నెత్తి కొట్టుకుంటున్న కొంతమంది ఓట్ బ్యాంక్ ఉంది. ఒకప్పుడు వైసీపీ కరెక్ట్ కట్టిన ఓట్ బ్యాంక్. కానీ వాళ్ళు టీడీపీ వైపు వెళ్ళలేక వైసీపీ వెనకాల ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ వెనక్కి, జనసేన వెనక్కి వెళ్ళలేక భరిస్తున్న ఓటు బ్యాంకు.
ఆ ఓట్ బ్యాంక్కి విజయసాయిరెడ్డి ఒక ఆప్షన్ అవుతాడు. వైసీపీలో అసంతృప్తి బ్యాచ్కి కూడా విజయసాయిరెడ్డి ఒక ఆప్షన్ అవుతాడు. అయితే విజయసాయిరెడ్డి పొడిచేది ఏమి ఉండదు, కానీ జగన్ని నష్టపరుస్తాడు. ఇప్పుడు షర్మిల రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కానీ తర్వాత కాంగ్రెస్లో చేరక కానీ ఏం పొడిచింది, ఆమె జగన్ను మైనస్ చేయగలిగింది. విజయసాయిరెడ్డి కూడా జగన్ను మైనస్ చేయగలడు. ఆ విషయం విజయసాయిరెడ్డికి తెలుసు. అంటే నేను పార్టీ పెట్టానంటే, నేను నోరిప్పానంటే నీ పార్టీ నువ్వు కేలికతం దుకాణం బంద్, కాబట్టి నువ్వు నీ పార్టీలో చేర్చుకుని నాకు ఏదైనా పదవి ఇస్తే ఇవ్వు అనే కారణం కావచ్చు. ఇంకో కారణం కూడా ఉంది. నిన్న కొద్దిగా ఈడీ రైట్స్ జరిగాయిగా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విజయసాయిరెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సోదా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో భాగంగా, ఆ విచారణలో భాగంగా. సో కొంత ఇరిటేట్ అయ్యి ఉంటాడు, పార్టీ పెడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆయన అనుకునేది ఏంటంటే మీడియా పెట్టాలనుకుంటున్నాడు, ఒక శాటిలైట్ ఛానల్ అండ్ ఇంగ్లీషు హిందీ ఈ భాషలో డిజిటల్ మీడియా పెట్టాలనుకుంటున్నాడు. ఈ పెడితే ఆటోమేటిక్గా నన్ను ఎవరు పిలుస్తారే బీజేపీ వాళ్ళు, మళ్ళీ ఇదే వైసీపీలో పిలుస్తారే అని. అసలు వైసీపీలో ఉన్నప్పుడే మీడియా పెడదాం అనుకున్నాడు. తనకంటూ ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందాం అనేది విజయసాయి ఆలోచన. కాకపోతే అది జగన్ గ్రహించాడు. ఎప్పుడైనా ఏకిలో మేకవుతాడు తెలివైనోడు. అంటే జగన్ బాధ ఏంటంటే జగన్కి ఏమో సొంత తెలివితేటలు ఉండవు, సొంత బ్రెయిన్ ఉండదు. స్క్రిప్టెడ్ ఆర్టిస్ట్, స్క్రిప్ట్ లేకుండా చదవలేడు. కానీ విజయసాయిరెడ్డి అలా కాదుగా. ఈవెన్ దో షర్మిల కూడా అలా కాదు, అందుకే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి పార్టీలో జగన్. కాబట్టి విజయసాయిరెడ్డి తెలివితేటలు గమనించి, కాదు జగన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళ తెలివితేటలు ముందే గమనించగలడు. ఆ తెలివి ఉంది, మళ్ళీ ఆ తెలివి ఉంది. సబ్జెక్ట్ ఉండదు తప్ప తెలివి ఉంది లేని ఏమనకమాట. కానీ సబ్జెక్ట్ ఉండదు. కానీ అవతల వాళ్ళు నన్ను డామినేట్ చేస్తారేమో అనే భయంతోనే వాళ్ళని పక్కన పెడతా ఉంటాడు. ఒక దశ దాటిన తర్వాత బయట పెడతా ఉంటాడు. అందుకని అధికారంలోకి వచ్చిన దాకా విజయసాయిరెడ్డి అవసరం ఉపయోగించుకున్నాడు. అధికారం వచ్చిన తర్వాత కొంతకాలం ప్రయారిటీ ఇచ్చాడు, క్రమంగా ప్రయారిటీ తగ్గిస్తూ వచ్చాడు. సత్యరామకృష్ణని ముందు పెట్టాడు, విజయసాయిరెడ్డిని వెనక్కి నెట్టాడు. అది అధికారం జగన్ చేతిలో ఉంది కాబట్టి కొన్నాళ్ళు విజయసాయిరెడ్డి భరించాడు. అధికారం పోయిన తర్వాత క్రమంగా నా ప్రయారిటీ ఏందని అడిగారు. నీ ప్రయారిటీ లేదు పోవని జగన్ అంటాం. మొత్తానికి పార్టీ వదిలేసి బీజేపీలో చేరదాం అనుకున్నాడు. అది వర్కౌట్ కాలే. ఇప్పుడు అందుకని మళ్ళా కొత్త పార్టీ పెట్టడానికి ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా ఒక ఇంటి ఇస్తున్నాడు. ఆ కథ ఆయన ఆలోచన అయితే ఓ మీడియా పెట్టాలి, మీడియా పెడితే ఎవడెవడు పిలుస్తాడు, మీడియా పెడితే ప్రయారిటీ పెరిగిద్ది అని విజయసాయిరెడ్డి ఆలోచిస్తున్నట్టున్నాడు. బట్ చూద్దాం ఏం జరిగే అవకాశం. అసలు ఒకవేళ విజయసాయిరెడ్డి పార్టీ పెడితే ఏం జరిగే అవకాశం ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.